జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఆయన క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనసేన పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన విస్తరింపచేయాలని చూస్తున్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా నిన్న కర్ణాటకలోని చింతామణిలో జరిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్న వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారుతుండగా అక్కడ అభిమానాన్ని గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా నాటి హీరోయిన్ విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్ణాటకలో పర్యటించారు. నిజంగా ఆయన అభిమానాన్ని చూస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతోంది. ఇలాంటి అభిమానం దేశ చరిత్రలో ఎవరికీ లేదయ్యా, కర్ణాటక దద్దరిల్లిపోతోంది అంటూ డిప్యూటీ సీఎం గారిపై సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అభిమానుల కోసం వరుస పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టే లెవెల్లో వరుస సినిమాలతో మన ముందుకు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.